నమస్కారం శివాని గారు, కూర్చోండి. నేను మీ దగ్గర వచ్చానని తెలిస్తే ఆ పెద్దమ్మ తసి తిడతారు. వెళ్ళిపోవచ్చులేండి, మీ గురించి కాస్త చెప్పొచ్చు కదా. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల జల వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. మీకు ఇలాంటి పచ్చళ్ళు ఎన్ని కావాలంటే నిచ్చేస్తాం గానీ, మీ వయసాలిని మా బాల ఇష్టపడుతున్నాడు, దానికి మీరు కొంచెం హెల్ప్ చేయాలి. ఓ ష్యూర్. మరి మీకు బెంగాలీ వచ్చా? మీకు విషయం తెలుసా, ఆ అమ్మాయి తెలుగమ్మాయి. అనగానే ఎక్కడో కనెక్షన్ కట్ అయిపోయి గొంతుకు వీక్ అయిపోయింది. నా గుండెల్లో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోలేక ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు మేడం. అదే మన తెలుగు అమ్మాయిని తెలుసుంటే నా కష్టాలన్నీ చెప్పుకుని మాయ చేసో మతలబ్ చేసో ఈ పాటికి లైన్ లో పెట్టుకునేవాడిని. అలాంటి వాడివి కాబట్టి చెప్పలేదు. నమస్కారం శివాని గారు, కూర్చోండి. నేను మీ దగ్గర వచ్చానని తెలిస్తే ఆ పెద్దమ్మ తసి తిడతారు. వెళ్ళిపోవచ్చులేండి, మీ గురించి కాస్త చెప్పొచ్చు కదా. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల జల వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి